దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నా. నేటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యోహాను సువార్తలో రాయబడిన 2వ అధ్యాయము 1 నుంచి 11 గల వచనాల్లో క్రీస్తు యొక్క చేసినటువంటి అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చటం యొక్క అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నేటి దినమున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, క్రీస్తు చెప్పిన ప్రకారముగా చేయుట. ఆయన మీతో చెప్పినది చేయడం. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెబుతాడో అది చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ మనం శిష్యుల యొక్క విధానాన్ని గమనిస్తే, వారు వివాహానికి ఆహ్వానించబడ్డారు. వారితో పాటు యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. అయితే ఆ వివాహానికి సంబంధించిన ద్రాక్షారసము ఆ ఇంటి యజమానుడు ఏర్పాటు చేసినప్పుడు అది అయిపోవటం జరిగింది. తల్లి అయినటువంటి మరియ వచ్చి, నాయనా ద్రాక్షారసం అయిపోయింది, నువ్వే ఏదైనా అద్భుతం చేయాలంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తదుపరి వెంటనే క్రీస్తు తల్లి అయినటువంటి మరియ తన శిష్యులకు చెబుతున్న మాట, ఆయన మీకు ఏదైతే చెబుతాడో, ఏ పని అయితే చేయమని చెబుతారో ఆ పని మీరు చేయండి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు చెప్పిన విధంగా మనం చేయాలి. ఆయన మీతో చెప్పినది చేయాలి. అందుకే ఇక్కడ అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు చెప్పిన విధంగా శిష్యులు చేశారు. ఏంటి వారు ఏం చేశారు? నీళ్లను అంచుల మటుకు నింపమని ప్రభు చెప్పినప్పుడు వారు కష్టపడి నీళ్లను మోసి అంచుల మటుకు వాటిని నింపారు. ఎంత సమయం మోసారు, ఎంత కష్టపడ్డారు, అదంతా కూడా అక్కడ ఆ నీళ్ళ యొక్క కొల సాంద్రతను మనం చూసినప్పుడు, పరిమాణాన్ని మనం చూసినప్పుడు వారు బాగా కష్టపడ్డారని మనకు అర్థమవుతుంది. మొదటిగా క్రీస్తు చెప్పిన మాట ప్రకారం శిష్యులు చేశారు. అందువలన అక్కడ ప్రభువు అద్భుతాన్ని చేశాడు. నీళ్లను అంచుల మట్టుకు నింపినప్పుడు ప్రభువు ప్రార్థించినప్పుడు అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మారటం, ఇది క్రీస్తు వలన కలిగినటువంటి కార్యం. నిజంగా ఆనాడు దేవుడు అద్భుతాలు చేశాడు. ఈనాడు కూడా విశ్వాస పరిమాణాన్ని బట్టి అద్భుతాలను చూడగలుగుతాం. శిష్యులు వారు చెప్పినప్పుడు, యేసయ్య చెప్పినప్పుడు ఆ మాట విన్నారు, వారు చేశారు. ఏ విషయంలో కూడా వారు బదులు ప్రశ్నలు వేయలేదు. ఈ రోజున నీవు కూడా క్రీస్తు యొక్క మాట చెప్పినప్పుడు, ఆయన ఏదైతే చెబుతున్నాడో అది నువ్వు విన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. క్రీస్తు యొక్క అద్భుతాలను మనం పొందుకోవాలంటే, అనుభవించాలంటే ఒకటే, ఆయన ఏదైతే చెబుతున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో, ఏదైతే చేయొద్దంటున్నాడో, చేయొద్దన్న దాన్ని చేయకుండా చేయమన్న దాన్ని చేసినప్పుడు ఉన్నతమైనటువంటి కార్యాలను పొందుకుంటాం. మరొక విషయంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే, యోహాను సువార్త 21వ అధ్యాయము
యోహాను సువార్త 21:6. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారాలకు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత పేతురు అనుకున్నటువంటి ఆలోచన, ఇక మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి, క్రీస్తు మాతో లేరు కదా. సరే, అక్కడ 21వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తన శిష్యులైనటువంటి వారికి. అప్పటికి మరి సీమోను, పేతురు, ఇంకా తనతో ఉన్నటువంటి టీము వారందరూ కూడా చేపలు పడదాము, మీరు నాతో కూడా రండి అన్నప్పుడు వారు వెళ్ళారు. అయితే జరిగినటువంటి సంఘటన అంతా కూడా యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాయబడింది. వారు వెళ్ళి రాత్రి నుంచి వలలు వేస్తూ ఉన్నారు. తెల్లరేదాకా వలలు వేస్తానే ఉన్నారు, చేపలు పడతానే ఉన్నారు, కానీ చేపలేమీ దొరకలేదు. ఎంత నిరాశ చూడండి. ఒక పని కొరకు వెళ్ళినప్పుడు ఆ పని జరగకపోతే అది చాలా తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తుంది. వీరు వృత్తి మరి చేపలు పట్టడం, వాటి మీదే ఆధారపడ్డారు. వీరి జీవనం కొనసాగాలంటే మరి ఖచ్చితంగా ఆ రోజు వారికి చేపలు పడితేనే వారికి సంతోషం. కానీ ఆ రోజున వారి జీవితంలో నిరాశ మిగిలింది. వాళ్ళు అనుకున్నారు, మనం ఎక్కువసేపు కష్టపడుతున్నాం కాబట్టి, ఎక్కువసేపు పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ వారి జీవితంలో నిరాశ మిగిలింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, వారు క్రీస్తు చెప్పినట్లుగా, యేసయ్య మీరు ఫలానా చోట వలవేయండి అని చెప్పినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రంతా మేము కష్టపడ్డాం, మాకు ఒక చేప కూడా మరి దొరకలేదు. అయినను ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున మేము వల వేస్తాం. అలాగన వారు ఆలస్యం చేయక వెంటనే వల వేశారు. క్రీస్తు ఎక్కడైతే వల వేయమన్నారో అక్కడ వల వేశారు. అద్భుతమైనటువంటి మరి విస్తారమైనటువంటి చేపలు అక్కడ దగ్గరగా మరి 153 గొప్ప చేపలు వారికి దొరికాయి. వారు జీవితంలో చూడలేనన్ని రకాల చేపలు, అన్ని అద్భుతమైనటువంటి చేపలు వారు పొందుకున్నారు. ఇక్కడ ప్రభు మనకు తెలియచేసిన మాట ఏంటంటే, యేసయ్య చెప్పినప్పుడు ఆయన మాట మనం వినాలి, చేయాలి. ఇంకేది కూడా తప్పించుకోవడానికి కానీ, లేకపోతే తప్పుదారి పట్టించడానికి కానీ, లేకపోతే యేసయ్య మాటను చేయడానికి వేరే దారులు ఎత్తుక్కోకూడదు. తప్పించుకోవడానికి వేరే దారులు ఎత్తుక్కోకూడదు. క్రీస్తు చెప్పింది చెప్పినట్లుగా చేసినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. మరొక మాటను అక్కడ మనం చూసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఇక్కడ దేవుని మాట ప్రకారము చేసినటువంటి వారు మొదటిగా శిష్యులను మనం చూసాం. రెండవదిగా సీమోను పేతురు వల వేయటం మనం చూసాం. మూడవదిగా మరి భక్తిపరుడైనటువంటి నోవాహు జీవితాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నోవాకి ఇదిగో ఈ పరిమాణం చూపున, ఈ కొలత చూపున
నీవు ఓడకట్టాలి. అదే సమయంలో మరి సువార్త కూడా ప్రజలకు ప్రకటించాలి అని దేవుడు చెప్పాడు. అందువలన నోవాహు ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా మరి ఓడ కట్టడం ప్రారంభించాడు. మరి 120 సంవత్సరాలు నోవాహు సువార్తను ప్రకటించాడు. అలాగే ఓడ కట్టడం కూడా సంపూర్తయింది. ఆ తదుపరి జరిగినటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఓడలోనికి కట్టబడినటువంటి ఓడలోనికి నోవాహు భార్య, తనకి ఇవ్వబడినటువంటి 3 కుమారులు, 3 కోడళ్ళు, ఈ 8 మంది కూడా మరి ఓడలోకి వెళ్ళారు. వారు దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నారు. వారు ఏమాత్రము కూడా మరి సువార్త వారికి ప్రకటించబడుతున్నప్పుడు కూడా మిగిలిన జనం అంగీకరించడానికి వారికి మనసు లేదు. హేళన చేశారు, అపహాస్యం చేశారు. అటువంటి పరిస్థితుల్లో కూడా, తృణీకరించే పరిస్థితుల్లో, ధిక్కరించే పరిస్థితుల్లో, అపహాస్యం చేసేటువంటి పరిస్థితుల్లో నోవాహు మరి దేవుని వైపే చూశాడు. దేవుడు చేయమన్నదే చేశాడు. వీళ్ళు నవ్వుకుంటారా, వీరు ధిక్కరిస్తారా అనేది ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోకుండా, వారు ఏది చేసినా పర్వాలా, నా దేవుడు చేయమన్నాడు, నేను చేస్తున్నాను అని దేవుని మాట ప్రకారంగా ఓడ కట్టాడు. అంతేకాకుండా అందులోనికి జతలో ప్రతి జీవిలో నుంచి, ప్రతి ప్రాణిలో నుంచి ఆడమగను అందులోనికి పంపించమన్నప్పుడు నోవాహు అలాగ చేశాడు. కనుక మరి ఈ రోజున నీవు కూడా దేవుని మాట ప్రకారం చేసినప్పుడు గొప్ప అద్భుతాన్ని చూస్తావు. నీ జీవితంలో అలాగా చేస్తున్నావా? నా జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదు, నా జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు, దేవుడు నన్ను ఎందుకు ఇలాగున విడిచిపెట్టాడని నువ్వు అధైర్యపడుతున్నావేమో. దేవుని మాట ప్రకారం నువ్వు చేసినప్పుడు ఏ విషయంలో కూడా అధైర్యపడాల్సిన పని లేదు, ఏ విషయంలో కూడా చింతించాల్సిన పని లేదు, ఏ విషయంలో కూడా కంగారు పడాల్సిన పని లేదు. దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. కనుక దేవుని మాట ప్రకారంగా నీవు కూడా చేయటానికి, దేవుని యొద్ద నుంచి మేలు పొందుకోవడానికి అటు కృపా సమాధానాలు ప్రభువు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుని వందనాలు. ఇంతవరకు మీకు కాపుదలు ఇచ్చినందుకై మీ స్తోత్రాలు. నాయన, నీ మాట చొప్పున ప్రతి ఒక్కరూ చేయటానికి సహాయం చేయండి. సందేహించక, అవిశ్వాసంతో ఉండక, నాయన ఎలాగూ ఏంటి అనేది కాకుండా, అయ్యా మీరు చెప్పారు కాబట్టి చేయాలంటేనే ముందుకు అడుగులు వేయటానికి కృపనివ్వండి. నాయన, నీ బిడ్డలు ఎవరెవరు ఎలాంటి అక్కరలో ఉన్నారో వారి అవసరాలన్నీ కూడా తీర్చి నిత్య రాజ్యానికి మీరు సిద్ధపరచమని మహిమగంత ప్రభావాన్ని చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దండి ఆయన కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.